అటు చూసావా? నువ్వు చెప్పిందే కరెక్ట్. తన దగ్గర లవ్ రియాక్షన్ కనబడుతోంది. నువ్వు ఇక్కడే ఉండి వైద్యం చెయ్యి, నేను తన దగ్గరికి వెళ్ళి కొంచెం మాట్లాడేసి వస్తాను. మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా. సారీ, నేను తెలియక. కళ్యాణి, ఎంత ఆలోచించినా ఒక విషయం అర్థం కావట్లేదు. నిజం నీకు తెలిసి కూడా నేను ఏనుగు వైద్యుని కానని మీ చిన్నాన్నతో చెప్పలేదే. ఒకవేళ చెప్పేలా నటిస్తున్నావా? ఎందుకో మిమ్మల్ని చూస్తే నాకు అలా అనిపించలేదు. చెప్పుండొచ్చే, తప్పంతా నాదే కదా. చిన్నరాజా చేసింది తప్పని ఇప్పుడు నాకు అనిపించలేదు. ఏదో మంచి జరగడం కోసమే అలా చేసుంటాననుకుంటున్నాను. అర్థం కాలేదు కళ్యాణి. నీకొక విషయం తెలుసా? ఇంతవరకు నేను నా పెళ్లి గురించి ఆలోచించనే లేదు. కానీ మిమ్మల్ని చూసిన వెంటనే నాకు పెళ్లి చేసుకోవాలని ఆశ పుట్టింది. అందుకనే మిమ్మల్ని అస్తమానం చూడాలనిపిస్తుంది. కళ్యాణి, ఏం చెప్తానని అనుకుంటున్నారా? వద్దు, అన్ని ఇప్పుడే చెప్పేస్తే సస్పెన్స్ పోతుంది. ప్రసాదం. రాయా వస్తుందా? వెళ్ళరా. మేకు రాయి రాయి మేకు. కళ్యాణ నువ్వా? అయ్యో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? రాజుగారు చూసారంటే ఏమనుకుంటారు? నేను మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడడం అంత మంచిది కాదు. బయట ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందాం. బయట మాట్లాడమా? ఇంటి చుట్టూ మనుషులున్నారు. ఒక పక్క పందిలు వేస్తున్నారు, ఇంకో పక్క ఫంక్షన్ కు రెడీ చేస్తున్నారు. అస్సలు కుదరదు. ఏమిటి విశేషం? ఆహా, మీకేం తెలీదా? రేపు మనందరికి విజయదశమి కదా. పెద్ద తాతయ్య పుట్టినరోజు కూడా. పెద్ద ఫంక్షన్ జరుగుతుంది. ఏనుగు పందాలు, రికార్డింగ్ డాన్సులు, చాలా హడావుడిగా ఉంటుంది. ఫంక్షన్ మొదలైన తర్వాత అందరి దృష్టి ఫంక్షన్ మీదే ఉంటుంది. ఆ టైంలో మీరు నా రూమ్కి వచ్చారంటే మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీరు తప్పకుండా రావాలి. అందులో ఎంత నిజం ఉందో చూసారా? ఎందుకంటే మీరు అబద్ధం చెప్పి వైద్యుడిగా ఇక్కడికి రావడం, నేనిప్పుడు మీ ముందు ఇలా పెళ్లి కూతురుగా నుంచోవడం, గొడవతో ప్రారంభమయ్యి ఇలా ప్రేమగా మారటం, ఇకపై ఏం జరుగుతుందో మీరేమైనా ఊహించగలరా? అలాంటి ఊహించుకునే ధైర్యం నాకింకా రాలేదు. మీకు తెలియని విషయం నేనిప్పుడు చెప్తాను. బాగా విను. నేను ప్లాన్ చేసినట్టే చిన్నరాజా దొంగచాటగా నన్ను నగ్నంగా చూశాడని, బలవంతంగా నన్ను మానభంగం చేయడానికి ప్రయత్నించినట్టు విజయనగర సామ్రాజ్యానికే కాదు, మీ ఊరు కాణిపాక ప్రజలకు కూడా తెలియాలి.
ఇటువంటి రోజు కోసమే ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను. ఏయ్!